10% రిజర్వేషన్ ఉంది. అవి ఎక్కడికి పోవన్నమాట. కానీ దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్తే మాత్రము ఎస్సీలకున్న 15% రిజర్వేషన్ని కోల్పోతారు వెంటనే. అప్పుడు వాళ్ళు బీసీసీకి ఈ కేసు దశాబ్దాలు గడుస్తుంది, మీరు దళితులు కాదు అని చెప్పి రిజర్వేషన్ లాగేయడం అనేది అన్యాయమా కాదా? ఈ రకంగా దళిత క్రైస్తవులు మత స్వేచ్ఛను కోల్పోతారు కాబట్టి, రిజర్వేషన్ని కోల్పోతారు కాబట్టి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవాల్ చేస్తూ దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ 2004లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది. ఈ కేసు దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఈ కేసు మీద తీర్పు అయితే రాలేదు. అయితే 2022లో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి 2022లో కేంద్ర ప్రభుత్వము కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కేజీ బాలకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ ఇంకా రాలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు కూడా అట్లా పెండింగ్లో పెట్టేసింది. ఇది ఒక కేసు అయితే ఇంకో కేసు కూడా ఉంది. ఇప్పటికే మన దేశంలో 12 రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ లాస్ చేశాయి, మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. ఒడిస్సా 1967లో ఫస్ట్ ఈ చట్టాన్ని చేసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఈ చట్టం ఉంది. రీసెంట్గా రాజస్థాన్ చేసింది. గుజరాత్లో 2003లో మోదీ ముఖ్యమంత్రి కాగానే యాంటీ కన్వర్షన్ లాన్ తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ చట్టం చేసింది. 2022లో హర్యానా చేసింది. 2022లోనే కర్ణాటక కూడా ఈ చట్టాన్ని చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ చట్టం ఉంది. సో ఇలా మొత్తం ఇప్పుడు 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ అమల్లో ఉన్నాయి. అయితే రాష్ట్రాలు చేసిన ఈ యాంటీ కన్వర్షన్ లాస్ మీద కూడా సుప్రీంకోర్టులో చాలామంది సవాల్ చేశారు, అవి అన్యాయము అని చెప్పి, అవి మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయి ఈ చట్టాలు అని చెప్పి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే దాని మీద కూడా సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో పెట్టింది. ఈ 2 ప్రధానమైన కేసుల మీద సుప్రీంకోర్టులో తీర్పులు పెండింగ్లో ఉండగానే 1950లో చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బలపరుస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళిత క్రైస్తవులకి వర్తింప చేయకుండా క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్తూ వచ్చిన ఈ తీర్పు అనేది ఆ కేసులు, ప్రధానమైన కేసుల మీద కూడా ఈ తీర్పు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనే ఆందోళన దళిత క్రైస్తవుల్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఇష్యూ మీకు ఇంకా